ఫుల్గా సాటిస్ఫై చేశాను మా డైరెక్టరు. బాహుబలి తర్వాత ఫుల్ సాటిస్ఫై చేసింది మూవీ ఇదే. లాస్ట్ 45 minutes కొత్త ర్యాంప్ అందరూ ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగానే చేశాను. నీలిమావ సూపర్గా ఉంది. బాడీలు, లుక్స్, యాక్షన్స్ కేకలో ఉంది. ఫస్ట్ హాఫ్లో నరేషన్ కొంచెం స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్లో ఎక్కేశారు. సో టోటల్గా యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్, యాజ్ అ న్యూట్రల్ ఫ్యాన్ మాకు చాలా నచ్చింది ఆ సినిమా. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా. లాస్ట్లో కానీ ఒకటి కాదు ఓల్డ్ ఉన్నాయి. రాజులకే రాజు, మా రాజు ప్రభాస్ రాజు. రోజులు వెయిట్ చేస్తాం. చూసుకుంటే ఆదిపూర్ షాహో మాకు ఇబ్బంది ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ మాకు ఈ ఫిలింతో మాకు ఎలా అయితే ప్రభాస్ని చూడాలనుకుంటున్నామో పడేసిండు నీళ్ళగడ్డ అరవద్దారు. ఎక్కడ మేము ఎలా అయితే ప్రభాస్ని చూద్దాం అనుకుంటున్నాం బిల్లా తర్వాత ఆ రేంజ్ కట్అవుట్ ఆడ కనబడుతుంటే చెప్పలేకపోతాం అసలు. ఆ కట్అవుట్, ఆ బ్లడ్ పాత్, ఎలివేషన్స్, ప్రతి సీన్ చాలా అంటే చాలా. సెకండ్ హాఫ్లో ఉంటుంది ఫైట్. సెకండ్ హాఫ్ తర్వాత చాలా ఫైట్స్ ఉంటాయి, నేను చెప్పను, మీరు వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ ఉంటుంది మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. కంపల్సరీ సలార్ రికార్డ్స్ మాత్రం టచ్ చేయలేరు. కేజీఎఫ్ కి సలార్ కి ఎలాంటి లింక్ లేదు భయ్యా. ప్రభాస్ అన్నకి నిలబడి నడిచొస్తే ఎలివేషన్. ప్రభాస్ అక్కడ ప్రభాస్ కి కేజీఎఫ్ కనెక్షన్ డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ఫిల్మ్ ఇది. ప్రశాంత్ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ మాత్రం అల్లాడిస్తాడు. ప్రతి సీన్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది భయ్యా. మొత్తానికి మా ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తానికి ఫుల్ మీల్. ప్రభాస్ టాలీవుడ్ హాలీవుడ్ ఎవ్వడికి ఈ యాక్షన్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎవ్వడు ఇవ్వలేడన్న. ఆ టైంలోనన్న కుర్చీలో కూర్చోవాలనిపించదన్న. అసలు కేజీఎఫ్ అనుకుంటేనే మనం ఒక స్టేజ్ అనుకుంటాం కదా, అసలు ఫ్యాన్స్ మళ్ళా మాకైతే పిచ్చి లేచిపోయిందన్న. అన్నని ఈ రేంజ్లో చూస్తాం అనుకోలేదన్న. మా అన్న బ్లడ్ అంటుకున్నప్పుడు ఇట్లా వెనకాల కత్తులు వస్తాయి కదన్న, ఆ టైంలో మేము కుర్చీలో కూర్చోలేకపోయినా మా గూస్ బంప్స్ మామూలు కాదు, నోట్లో మాటలు వస్తలేవు. ఎవరైనా ఇట్లా రౌండ్ చూసినా నేనైతే కుర్చీలో కూర్చొని ఆ టైంలో ఒక్కటే సౌండ్ అన్నని ఈ టైప్లో చూస్తామని నిజంగా చాలా. ప్రశాంత్ నీల్ గారు మీకు దండం అన్న. మా అన్నని ఇంత రేంజ్లో చూపిస్తారు అనుకోలే. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం మంచి చాలా బాగా చూడదు. సినిమా చాలా బాగుందన్న. ఎంటర్టైన్మెంట్ వర్క్ కానీ అన్న అయితే చాలా బాగా చూపించారన్న. ఉంది సినిమా లేటెస్ట్ సినిమా అయితే చాలా అంటే చాలా ఎట్లా అంటే వేరే లెవెల్ తీసిన అనుకోయా. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ సెంటిమెంట్ ఉంది. ఇద్దరు ఇంకా నెక్స్ట్ ఉంది చాలా ఓన్లీ ఫస్ట్ హాఫ్ అయింది. సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ ఉంటుంది అన్న. సినిమా మాత్రం వస్తుంది. ఫైట్లు అయితే ఇంకా చెప్పలేం. పెద్దమ్మ తల్లి ఏది, పెద్దమ్మ తల్లి అంటే ఏది గన్ను, పెద్దమ్మ తల్లి అంతకు మించి ఉంది. అంతకు మించి కేజీఎఫ్ అయితే అసలే పనికిరాదు. హైలైట్ కేజీఎఫ్ అసలే పనికిరాదు. ఆయన కూడా లేటెస్ట్ గా మంచి రెబల్ స్టార్